అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తనే అత్యంత దారుణంగా విషమిచ్చి ఆ తర్వాత 12 అడుగుల గోతి తవ్వి దాంట్లో ముక్కలు ముక్కలుగా చేసిన తన బాడీని పాతిపెట్టి 2 సంవత్సరాలుగా తన భర్త విదేశాల్లో ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడు, అక్కడ జాబ్ నిమిత్తం వెళ్ళాడంటూ 2 సంవత్సరాల నుంచి అందరిని నమ్మించినటువంటి ఒక భార్య ఘాతుకం ఇప్పుడు బయటపడింది. 2 సంవత్సరాల తర్వాత తను ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా తన భర్తను హత్య చేసినటువంటి ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, భర్తలను భార్యలు అంతమొందిస్తున్నటువంటి ఘటనలు ప్రియుడి మోజులో పడి నిత్యం ఏదో ఒక రోజు ఏదో ఒక దగ్గర బయటపడుతూనే ఉన్నాయి. ప్రేమించినటువంటి ప్రియుడి కోసం తాళి కట్టిన భర్తను భార్య అంతమొందించింది. ఆ తర్వాత భర్త ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడని నాటకం కూడా ఆడింది. ఇలా అందరిని నమ్మించి 2 సంవత్సరాల పాటు కాలాన్ని గడిపింది. ఆ తర్వాత ప్రియుడితో రాసలీలలు కొనసాగించింది 2 సంవత్సరాలు. చివరికి ఇప్పుడు దొరికిపోవడంతో అసలు గుట్టు రట్టయింది. 2 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. గుజరాత్లోని జామ్నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఈ యొక్క దారుణం జిగ్నేష్ మావాడియా అనేటువంటి ఒక వ్యక్తికి పృథ్వీ అనేటువంటి మహిళతో పెళ్ళయింది. అయితే పృథ్వీ అనేటువంటి మహిళకు పెళ్లికి ముందే ఒక లవర్ ఉన్నాడు, అతనితో ఎఫైర్ ఉందంట. జిగ్నేష్ మావాడియాను పెళ్లి చేసుకుందే కానీ ప్రేమించినటువంటి ప్రియుడిని మాత్రం మర్చిపోలేకపోయింది ఈ పృథ్వీ. ఒకవైపు అతనితో సంసారం చేస్తున్నట్లు నటించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తితో చాటుమాటున ప్రియుడిని కలిసేది, ప్రియుడితో ఆ రిలేషన్ని కంటిన్యూ చేసేది, ప్రియుడితో తమ బంధాన్ని కొనసాగించింది. ఈ విషయము ఎలాగో అలాగో భర్తకు తెలిసి దీంతో భర్త భార్యను హెచ్చరించాడు. భార్యని ఇది తప్పు అంటూ చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది పృథ్వీ. భర్తను చంపేస్తే తమ బంధం జీవితాంతం కొనసాగించుకోవచ్చని ప్రియుడికి చెప్పింది. అందుకు ప్రియుడు సైతం అంగీకరించాడు. సో పృథ్వీ తన భర్త అడ్డు తొలగించుకుంటేనే ఇద్దరం కలిసి జీవించవచ్చు అని ఆమె ప్రియుడు నీలేష్ భావించాడు. ఇద్దరు కలిసి భర్తగా మర్డర్ ప్లాన్ స్కెచ్ వేశారు. 2 ఏళ్ల క్రితం పృథ్వీ తన భర్త జిగ్నేష్ మావాడియాను హత్యకు ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం మద్యంలో సైనైడ్ కలిపి తాగించారు. మద్యంలో సైనైడ్ కలిపి తాగించడంతో జిగ్నేష్ మావాడియా మృతి చెందాడు. ఇక్కడ చనిపోయినటువంటి తర్వాత జిగ్నేష్ మావాడియా మృతదేహాన్ని పృథ్వీ తన ప్రియుడు నీలేష్తో కలిసి వీరు జామ్నగర్లోని జిఐడిసి ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీకి తరలించారు. అక్కడ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి 12 అడుగుల లోతులో తవ్వి గుంత దాంట్లో పాతిపెట్టి పైన మొత్తం సిమెంట్తో గచ్చు చేసి మొత్తం ప్లేన్ చేసేశారు. అనంతరం అక్కడి నుంచి కొత్త మాస్టర్ ప్లాన్ వేసింది పృథ్వీ. భర్త చావుపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, భర్త పైన చర్చ రాకుండా ఉండేందుకు అతను ఆస్ట్రేలియాకు వెళ్ళాడని బంధువులందరినీ కూడా నమ్మించింది. ఆస్ట్రేలియాలో ఉద్యోగం వచ్చిందని, అక్కడే తన భర్త ఉంటున్నాడని, త్వరలోనే వస్తాడు అని కూడా అందరికీ చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. ఇది నిజమని నమ్మినటువంటి అందరూ కూడా మంచిదే కదా, ఆస్ట్రేలియాకు వెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్నాడంటే మంచి విషయం అని చెప్పేసి అనుకున్నారు. ఆస్ట్రేలియా కాబట్టి అక్కడి నుంచి కమ్యూనికేషన్ కూడా రెగ్యులర్గా మిగతా బంధువులకు ఉండదు, భార్యతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు కావచ్చు అని చెప్పేసి బంధువులంతా అనుకున్నారు. కానీ బంధువులతో మాట్లాడడానికి స్కోప్ ఉండదు కాబట్టి 2 సంవత్సరాల వరకు ఈ యొక్క కప్పిపుచ్చేటువంటి డ్రామా అంతా కూడా నడిచింది. అయితే ఇంతలో జిగ్నేష్ మావాడియాకు సమీప బంధువు సైతం కూడా ఆస్ట్రేలియాలో అక్కడే ఉంటున్నట్టుగా తెలిసింది. సో పృథ్వీ వద్దకు వచ్చి తాను కూడా ఆస్ట్రేలియాలోనే ఉంటున్నానని, జిగ్నేష్ మావాడియా వివరాలు చెప్తే ఎక్కడుంటున్నాడో తెలిస్తే ఆస్ట్రేలియాలో నేను కలుస్తానంటూ ఆరా తీయడం మొదలుపెట్టాడు ఆయన. దీంతో పృథ్వీ కాసేపు నీళ్లు నమిలింది. ఆ తర్వాత ఏదో అడ్రస్ చెప్పి తప్పించుకుంది. అయితే ఆస్ట్రేలియా వెళ్ళినటువంటి అశోక్ జిగ్నేష్ మావాడియా గురించి ఆరా తీశాడు. ఆమె చెప్పినటువంటి అడ్రస్ దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత మొత్తం ఎంక్వైరీ చేసి అసలు జిగ్నేష్ మావాడియా అనే పేరుతోటి అసలు ఆస్ట్రేలియాలో ఎవరు లేరు, ఆస్ట్రేలియాకు రాలేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. ఆస్ట్రేలియాలో అతడి పేరుతో ఎలాంటి రికార్డులు లేవని కూడా గుర్తించాడు. దీంతో అశోక్ వెంటనే ఇక్కడ ఇండియాకి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసి నమోదు చేశారు. పోలీస్ కేసు వెంటనే ఫిర్యాదు తర్వాత పృథ్వీ ఆమె ప్రియుడు నీలేష్ను అదుపులోకి తీసుకొని వెంటనే పోలీసులు కూడా విచారించారు. తొలుత వీరిద్దరూ బుకాయించి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినా పోలీసులు తమదైనటువంటి స్టైల్లో విచారించగా అసలు గుట్టు మొత్తం విప్పారు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను తన ప్రియుడు నీలేష్తో కలిసి హత్య చేసినట్టుగా ఆ భార్య పృథ్వీ ఎట్టకేలకు పోలీసుల ఎదుట అంగీకరించింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వారు ఎక్కడ పాతి పెట్టారో తెలిసింది. అక్కడికి వెళ్ళి పోలీసులు ఆ 12 అడుగుల గొంత తువ్వగా అందులో ఈ యొక్క వ్యక్తి పృథ్వీ భర్త ఎవరైతే ఉన్నారో మావాడియా అతని యొక్క స్కెల్టన్స్ దొరికాయి అక్కడ.
2 సంవత్సరాలు అవుతుందిగా పూర్తిగా గుర్తుపట్టలేనటువంటి విధంగా ఆ బాడీ అంతా కూడా మట్టిలో కలిసిపోయి కేవలం పుర్రె భాగాలు కొన్ని బొక్కలు మాత్రమే దాంట్లో దొరికినటువంటి పరిస్థితి. ఈ ఘటన ఇప్పుడు గుజరాత్లో సంచలనంగా మారింది.